దేవునికి ప్రియమైన వారలారా, మరి మీరందరూ బాగున్నాడా? సర్వశక్తి కలిగిన దేవుడు మరొక ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాలం మీ పడకల మీద ఉన్నారు. గచ్చమనే వాగ్దాన సందేశాలు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. ఈ వాగ్దాన సందేశాలు మరి కొద్దిసేపు అయినా కానీ ఆదరణగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీ ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియబడుతూ ఉన్నది. మీ అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి, ప్రార్థన చేస్తాం. ప్రియులారా రండి, ఈ దినము మీరు పడకల మీద ఉన్నారు. దేవుని వాగ్దానం ఈ మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. ప్రియులారా బైబిల్ గ్రంథములో నుండి 7వ అధ్యాయము 6వ వచనములో చదువుకుందాం. 6వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ప్రియులారా వాళ్ళు కూడుకొని ప్రార్థన చేశారు. నీళ్లు చేదినట్లుగా వారు కన్నీళ్లు విడుస్తూ వారందరూ కూడి దైవ సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. వారి మీదకి శత్రువులు వస్తున్నారు, వారికి రాజు లేడు. ప్రియులారా న్యాయాధిపతిగా ఆ కాలంలో సమూయేలు ప్రవక్త ఉన్నాడు. సమూయేలు ప్రవక్త న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు వాక్యములో మనం చదువుకుంటున్న భాగం, ప్రియులారా వాళ్ళు కూడి అడుగుతున్నారు కదా, మాకు ఒక పరిపాలకుడు కావాలి, మేము జయించటానికి శత్రువుల మధ్య మాకు ఒక రాజు కావాలని ప్రియులారా వారు కూడి వారు ప్రార్థన చేస్తారు. అంటే వారు ప్రార్థన చేసి వారు కొనసాగుతారు. అయితే దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఏమై ఉన్నది అంటే, ఈరోజు దేవుడు వాగ్దాన సందేశాల్లో మీకు ఇచ్చే వాగ్దానం, ప్రియులారా వారు కూడి ప్రార్థించారు. మనం ఉదయకాలమున మనం కూడి ప్రార్థించాలి. మీ ఇంటిలో కూడా దేవుడు ఆశీర్వాదాలు మేలులు కలుగు చేయాలంటే మీరు కూడి ప్రార్థించాలి. ప్రియులారా సమూయేలు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అక్కడ రాయబడుతున్న మాట 6వ వచనములో వాళ్ళకి న్యాయము తీర్చెను. ఈరోజు మీ ప్రార్థన ఆలకించి మీరు కూడి ఇశ్రాయేలు ప్రజల్లాగా మీరు ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. ప్రియులారా ఆయన ఈ ఉదయకాలమున పడకల మీద నిరాశగా నిరుత్సాహంగా ప్రార్థన చేసుకొని పడుకున్న మీకు ఆయన నా దేవుడు న్యాయము తీర్చే దేవుడు. ఆయనకు ఒక పేరున్నది కదా, న్యాయాధిపతి అయిన దేవుడు అని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియులారా ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము తీర్చే దేవుడు ఆయన వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఉదయకాలమున నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన అంగీకరించి ఆయన నీకు న్యాయము తీరుస్తారు. ప్రియులారా అయితే మనం కూడి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో నీవు, నీ పిల్లలు, నీ యజమానుడు, నీ పనివారు, ప్రియులారా మీరు కూడి ప్రార్థించినప్పుడు దేవుడు న్యాయకర్త, న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ప్రియులారా దేవుని వాక్యములు చదివినప్పుడు సమూయేలు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రార్థన వాళ్ళు కూడినప్పుడు మరి మీరు కూడి ప్రార్థిస్తున్నారా? బైబిల్లో మత్తయి సువార్తలో ప్రియులారా దేవుని వాక్యములో రాయబడుతున్న మాట 18వ అధ్యాయము 20వ వాక్య భాగములో, ఎక్కడ నా నామం పేరిట 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ప్రియులారా నేను ఉంటాను అన్నాడు. చాలామంది ఈ దినం ప్రియులారా కూడి ప్రార్థించట్లేదు. నీ పిల్లలు నీ దగ్గర కూడి ప్రార్థిస్తున్నారా? నీ బిడ్డలు నీ దగ్గర సమకూడుతున్నారా? భార్యాభర్తలు మీరు కూడి ప్రార్థన చేస్తున్నారా? మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా మీరు కూడి ప్రార్థించినట్లయితే దేవుడు న్యాయము తీర్చే దేవుడు, న్యాయకర్త అయి ఉన్నాడు. మీరు ఏ విషయంలో అన్యాయం అయిపోయారో, ఏ విషయంలో న్యాయం కావాలని మీరు ఎదురు చూస్తున్నారో నా దేవుడు ప్రియులారా మీకు న్యాయము తీరుస్తాడు. నిన్ను మనుషులు ప్రియులారా మోసం చేసి అన్యాయం చేశారేమో, నీ దగ్గర వస్తువు తీసుకున్నారేమో, నీ దగ్గర డబ్బులు తీసుకున్నారేమో, నీ దగ్గర ప్రియులారా ఏమి తీసుకొని మిమ్మల్ని అన్యాయం చేశారో, మీ జీవితాల్లో నేను అన్యాయం అయిపోయానని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో. ఒక స్థలం కొని, ఉద్యోగానికి డబ్బులు కట్టి, లేక ఒక ఇల్లు కట్టి, ఓ పెళ్లి చేసుకొని ప్రియులారా మీరు అన్యాయం అయిపోయి ఉన్నారేమో. నా దేవుడు న్యాయము తీర్చే దేవుడు, న్యాయము చేసే దేవుడై ఉన్నాడు, న్యాయకర్త అయి ఉన్నారు. ఇశ్రాయేలీయులు కూడి ప్రార్థించినప్పుడు
వారి మధ్య దేవుడు సమూయేలును పంపించి న్యాయము తీర్చాడు. ఈ ఉదయకాలమున మీరున్న స్థలములో కూడా ప్రియులారా, దేవుడు మీరు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఉదయకాల వాగ్దాన సందేశాలలో నా దేవుడు న్యాయము తీర్చే దేవుడు, న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూచినప్పుడు ప్రియులారా, యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 8వ వచనములో న్యాయము జరిగించుటకు, న్యాయము తీర్చుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు అంటున్నాడు. ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ప్రియులారా, మీ భక్తి జీవితంలో దేవుడు న్యాయము తీర్చటానికైనా ఇష్టపడుతున్నాడు. అయితే మీరు కూడి ప్రార్థియండి. దేశం కొరకు ప్రార్థియండి, మన పరిపాలన కొరకు ప్రార్థియండి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థియండి, సంఘాల కొరకు ప్రార్థియండి, సేవకుల కొరకు ప్రార్థియండి. దేవుడు ప్రియులారా మీ కుటుంబానికి న్యాయం తీరుస్తాడు. ఉదయకాలమున మీరు ప్రార్థిస్తున్నారు. దేవుడి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ప్రవక్త ద్వారా న్యాయము తీర్చి వారికి చక్కటి రాజుని, వారికి చక్కటి పరిపాలనను, ఒకరికి చక్కటి ఆశీర్వాదాన్ని, యుద్ధములో విజయాన్ని ఇచ్చి దేవుడు నడిపించినట్లుగా ప్రియులారా, దేవుడు మీకు ఆయన ఈ ఉదయకాలం మీరు వెళ్తున్న పనిలో, మీరు సాగిపోతున్న కార్యాలలో దేవుడు న్యాయము తీర్చి ఆయన నడిపిస్తాడు. మీరున్న స్థలములో మీరు మ్రోకరించండి ప్రియులారా. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కృప కలిగిన రక్షక స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాలు ప్రభువా ప్రజలకి, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈరోజు ప్రార్థిస్తే, మొరపెడితే ప్రభువా మీరు న్యాయం తీర్చే దేవుడు. నీ ప్రజలకి న్యాయం తీర్చండి. నీ బిడ్డలకు ప్రభువా నీ కృప తోడుగా ఉంచి మీ ఆశీర్వాదాలతో నింపి ఉదయకాలం ప్రభువా కూడి ప్రార్థించుకొని వెళ్తుండగా వారు వెళ్ళి పూనుకుంటున్న ప్రతి పనిలో మీ దీవెన సమాధానములతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయకాలం కలుసుకుందాము. మరి దేవుడు మిమ్మల్ని దీవించును.